గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కడెం మండలంలో ఒక రైతు సార్కి మన అగ్రి గ్రాన్యువల్స్ పసుపు కోసం అండ్ మక్క కోసం ఇవ్వడం జరిగింది. ఇది పసుపును మక్క రెండు ఒకటే పంటలో వేశారు. చూసుకోవచ్చు ఒకసారి రైతు వాళ్ళ ఎలా ఉంది రిజల్ట్, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి సార్ మాటలు విందాం. సార్ మీ పేరు? గంగన్న. ఊరు సార్? కొండుకూరు. ఇప్పుడు మా ప్రొడక్ట్స్ ఏమేమి వాడారు మీరు? ఏం లేదు, ఇది ఒకటే ఈ ప్యాకెట్ తీసుకొచ్చిన బీస్లో కలిపిన చల్లిన వారం 10 రోజులు అవుతుంది. రిజల్ట్ అయితే మస్తు వచ్చింది. పసుపు ఇప్పుడు వాడక ముందు ఎట్లుండే సార్ మీది? ఆ రకం ఉండే, మీ వెనక ఉన్న భాగం చూడురి. అది వాడని పొలం, అది వాడని తోట. చూసుకోవచ్చు దీనిలో వాడలే, దీనిలో మక్కతో పాటు పసుపు కూడా డల్గా ఉంది. దీంట్లో చూసుకోవచ్చు ఇది వాడింది మొత్తం ఒత్తుగా యాక్టివ్గా మొత్తం ఏర్పడకుండా మక్క కూడా ఒకటే విధంగా మొత్తం కంకులు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ముందు ఎట్లుండే సార్? ఇది వాడక ముందు అట్లా ఉండే సార్, అక్కడ ఉండే కదా పక్క సైడ్ ఆ రకంగా ఉండే మొత్తం వాళ్ళది. మీరు ఒకటేసారి వేసినాం, ఒకటే రకంగా ఉండే. ఇప్పుడు కేవలం ఎన్ని రోజులు అయ్యాయి మరి ఇది వేసి? వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజుల్లోనే ఇటువంటి రిజల్ట్ కనబడింది. ఇప్పుడు ఎంత సార్ ఇది ల్యాండ్? ఇది ఎకరం కానీ అర్ధ ఎకరంకి ఒక ప్యాకెట్స్ చల్లినాయి. అర్ధ ఎకరంకి ఒక ప్యాకెట్ వెళ్ళడంతో ఇటువంటి రిజల్ట్ కనబడ్డది. బయట తోట చూసుకుంటే ఇట్లా అల్లు ముఖం బట్టి ఉన్నది, ఇది మాత్రం ప్రకాశవంతంగా ఉన్నది. చూసుకోవచ్చు రైతులు కూడా. ఇప్పుడు మనం మిగతా రైతులకు చెప్పచ్చా సార్ దీని గురించి? చెప్తాను కదా, ఇవాళ ఒక మనిషి కూడా వచ్చిండు కదా రైతు, వచ్చిండ్రు అప్పుడు పొద్దున వచ్చిండు ఒక ఆయన. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఏం చల్లాం అంటే గివే చల్లని చూపిస్తాను. దీని పేరు మాత్రం తెలియదు సార్, నేను అందుకే నేను చెప్తాను. అలా నీ పేరు చెప్తాను అంతే. అయితే మా షాప్ పేరు చెప్పండి, మేము తీసుకొచ్చి ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.